యేసయ్య చేసినటువంటి అద్భుతాలు ఎలా ఉంటాయి? వాటిని మించి ఎవరైనా చేయగలరా? వాటిని మించి చేయగలిగిన వారు ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? అని బోధిస్తూ, అపోస్తలులు కూడా చేయలేకపోయారు అని వాక్యానుసారంగా మీకు నిరూపించడం జరిగింది. ఆ రోజు చాలామంది సత్యం విన్నారు. చాలామంది దాన్ని నేర్చుకున్నారు. చాలామంది సంతోషంగా, ఆనందంగా తమ గృహాలకు తిరిగి వెళ్లారు. నన్ను కలిసి కూడా వాళ్ళు మాట్లాడారు. వాళ్ళ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని తెలియజేశారు. ఆ రోజు నేను మాట్లాడుతూ అద్భుతాల పేరిట, సూచక్రియల పేరిట కొంతమంది చేస్తున్నటువంటి చీప్ ట్రిక్స్ వల్ల అన్యజనులలో దేవుని నామం అవమానపరచబడుతుంది. దయచేసి అలాంటి పనులు చేయకండి. సత్యం ప్రకటించండి అని చెబుతూ, అమ్మ తేజ అనే ఒక సహోదరుడు గురించి ప్రస్తావించడం జరిగింది. యాక్చువల్లీ అతని వయసులో నాకంటే 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 7 ఏళ్ళు చిన్నోడు. నాకంటే చిన్నోడు తమ్ముడు. అందుకే ఆ రోజు కూడా తమ్ముడనే పిలిచాను. సో, ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూ అతనే కాదు ఎవరో పాల్ పృథ్వీ అని ఒక ఆయన గానివ్వండి, ప్రవీణ్ గారు గానివ్వండి, జగన్ గారు గెలుస్తారని లేకపోతే కేసీఆర్